బంగారుపాలెం పర్యటనలో నిన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన వస్తున్నారన్న నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు కార్యకర్తలు అందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. అయితే ఆ చేరుకునే దాంట్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొని పోలీసుల మధ్య ఈ ఆంక్షల మధ్య వారు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని అక్కడ బంగారుపాలెం చేరుకోవడం జరిగింది. ఇందులో భాగంగా నిన్న తిరుపతి నుంచి మమత అనే ఓ మహిళ ఆమె బుల్లెట్లో ఆమె ప్రయాణిస్తూ అక్కడికి చేరుకోవడం జరిగింది. ఆమె ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంది ఏంటి అన్న విషయం మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మా చెప్పండి, నిన్న బంగారుపాలెం పర్యటనలో అక్కడికి మీరు బుల్లెట్ పైన రావడం జరిగింది అక్కడ తిరుపతి నుంచి. అయితే ఆ వచ్చే నేపథ్యంలో మీకు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? నిన్న అనగా మేము కరెక్ట్గా బయలుదేరాము. అక్కడ చేరుకుండేసరికి చిత్తూరు అక్కడ బెంగళూరు బ్రిడ్జికి ఎంట్రన్స్ వరకు బాగానే పోయాము. అక్కడ నుంచి అడుగడుగునా పోలీసులే, అటు వెళ్తే ఇటు వెళ్ళకూడదు, ఇటు వెళ్తే అటు వెళ్ళకూడదు ఆకాంక్షలు పెడుతూ చాలా ఇబ్బందులు పెట్టారు. ఎట్టో ఒకట పొలాలలో సైడ్లో దారులలో చూసుకుని మేము చివరికి మార్కెట్ దగ్గరికి చేరుకున్నాము. అక్కడ చేరుకున్న సమయం బాగానే ఉంది. అక్కడ వరకు మా అన్న వస్తాడు అనే ఒక దీంతో మేము ఎదురు చూస్తున్నాము. ఆ తరుణంలో అక్కడే యాక్చువల్గా చెప్పాలంటే మాది సొంత విలేజ్, అక్కడే 10 కిలోమీటర్సే. మా నాన్నగారు కూడా మార్కెట్లో ఉన్నారు. కాయలు వచ్చి తోలుకొని వచ్చి మా అంటి మామిడికాయలు అనేవి ఇక్కడ మన ప్రాంతాలను బట్టి పిలుస్తారు. అంటి మామిడికాయలు ఒక లోడు తోలుకొచ్చి లోపలే ఉన్నారు. సరే మేము కూడా బయట ఉన్నాము, లేడీస్ అంతా కొంతమంది వెయిట్ చేస్తున్నాము. ఈ బుల్లెట్ వాహనం ఎత్తుకొని వెళ్ళడం వల్ల సరే అటు వెళితే జనాలు ఇబ్బంది పడతారు, అటు ఎందుకు వెళ్ళడము, దీన్ని తీసి అటు పక్కకి పెట్టేస్తాము అని పక్కకి తీసి పెట్టే సమయంలో మన ఒక కార్యకర్తలు అవ్వచ్చు, అక్కడ ఉన్న నాయకులు, ఒక లేడీ బుల్లెట్ మీద వచ్చింది అనే ఒక దీంతో అందరూ గుమ్మిగూడారు. ఆ గుమ్మిగూడిన తరుణంలో అక్కడ ఉన్న సిఐ గారు, ఒక 2-3 సిఐ గారు పేర్లు అయితే వాంటెడ్గా నాకు తెలియదు, ఎస్పీ గారు అందరూ ఉన్నారు. ఆ గుమ్మిగూడడం ఒక 2 నిమిషాల్లో నేను చెప్తూనే ఉన్నాను, సార్ నాదేం తప్పులేదు, ఇటు పక్క క్రౌడ్ ఎక్కువైతే మళ్ళీ రిటర్న్లో నాకు బైక్ తీసుకొని వెళ్ళే కష్టం అవుతుందని నేను అటు పక్కకి తీసుకెళ్తున్నాను అని ఎంత చెప్పినా వినకుండా దుర్భాషలాడుతూ నా ఫోటోలు వీడియోలు తీసుకుంటూ, సార్ ఎందుకు తీస్తున్నారు సార్ అని కీస్ లాక్కోబోయారు. అక్కడున్న కార్యకర్తలు ఏం చేసింది అని చెప్పేసి లాక్కునే తరుణంలో ఒక లేడీ కానిస్టేబుల్ చేయబట్టి లాగింది. సరే నేను కీస్ అయితే ఇవ్వట్లేదు అని చెప్పేసి తీసుకొని వచ్చేసాను. దాని తర్వాత మళ్ళీ బైక్ కాడికి వెళ్ళి బైక్ తీసి పక్కన పెడదామని పోతే, నువ్వు కీస్ ఇవ్వట్లేదు, నేనేం చేయాలో చేస్తామంటూ, నీ మీద డ్రింక్ అండ్ డ్రైవ్ కేసు పెడతామంటూ బెదిరించారు. పోలీసులు అసలు మనుషులకి రక్షణ ఇవ్వాల్సిన వాళ్ళే కనీసం ఎంత నీచంగా ప్రవర్తించారంటే, ఈ కాలు మీద దెబ్బ కూడా తగిలిండాది, మీకు కావాలంటే నేను ఫోటో కూడా తీసి పెడతాను, మీరు చూడొచ్చు. మరి ఇంత వరస్ట్గా పోలీసుల వ్యవస్థ అయితే ఇంత దీనంగా దిగజారిపోయిందని కూటమి ప్రభుత్వానికి కుమ్ముగాస్తుందండి. వాస్తవానికి చెప్పాలంటే కేసులు పెడతాం అనేసి అక్కడున్న మహిళలను కూడా ఆ అమ్మాయి మీద కేసు బుక్ చేశాము, మీరు కూడా ఇలా చేస్తే ఇలాగా జగన్ అన్న అరిచినా కూడా మిమ్మల్ని కేసు పెడతామని భయభ్రాంతులు గురి చేస్తూ అక్కడున్న మహిళలను కూడా దుర్భాషలాడారండి. అయితే అక్కడ మీరు ఏదైతే బుల్లెట్ పైన మీరు ప్రయాణించారో ఆ బుల్లెట్ పైన కూడా కేసు పెడతామనేసి చెప్పి అలాంటిది ఏదైనా పోలీసులు చేశారా, లేదంటే ఆ బుల్లెట్ వాహనాన్ని ఏమైనా సీజ్ చేస్తామనేసి ఏదైనా మిమ్మల్ని హెచ్చరించడం జరిగింది ఆ పోలీసులు? అక్కడ సిఐలు, కానిస్టేబుల్స్ ప్లస్ వచ్చి ఎస్ఐలు, ఒక ఎస్పీ గారు కూడా ఉన్నారు. ఆ అమ్మాయికి 50,000 ఫైన్ వేయండి, 60,000 ఫైన్ వేయండి అని బెదిరిస్తూ, నా పైన డ్రింక్ అండ్ డ్రైవ్ కేసు పెడతాము అని చెప్పి నన్ను బెదిరిస్తూ ఇలా మాట్లాడడం జరిగింది. సార్ ఏం తప్పు చేశామండి, మా నాయకుడు జగనన్న వస్తున్నాడనే ఒక దీంతో మేము వచ్చాము, మేము ఒక రైతులమే, ఏం చేస్తాం సార్, మేము వచ్చాము, ప్రజలందరూ గుమ్మిగూడారే తప్ప నేను వాంటెడ్గా అయితే నేను రాలేదు అని చెప్పి బైక్ని అయితే ప్రజల్లోకి ఈ జనాలలోకి నేను తీసుకురావలేదు, వాంటెడ్గా తీసుకురాలేదు సార్, నేను ఇలా అందరూ చూస్తూనే ఉన్నారు, ఇంతకుముందు బైక్లు అంతా సైడ్కి తీసి పెడతాను, దాంట్లో భాగంగానే నేను కూడా సైడ్కి తీసి పెట్టేదానికి వచ్చాను, కానీ మీరు ఇట్లా చేయడం చాలా తప్పు సార్ అని చెప్తున్నా కూడా వినకుండా దుర్భాషలాడుతూ, నేనేం చేస్తామో చూడు, డ్రింక్ అండ్ డ్రైవ్ కేసు పెడతాం నీ మీద అంటూ భయభ్రాంతులకు గురి చేశారు సార్. ఇది అసలు భయభ్రాంతులకు గురి చేసినా ఏం చేసినా మేమైతే ఇక్కడేం తప్పు చేయలేదు, కానీ మా జగనన్న కోసం మేము ఎంతవరకైనా పోరాడతాం, ఇది మాత్రం వాస్తవం. అయితే అక్కడ పోలీసులు ఏమైనా లాఠీ చార్జు అలాంటివి ఏమైనా చేయడం జరిగిందా? చేశారు సార్, నాకు కూడా కాలు మీద తగిలిన్నది, ఒక లేడీ కాబట్టి నేను చూపించలేను, ఫోటో తీసుకోవాలంటే పెట్టగలుగుతాను మీకు, బాగా కమిలిన గాయం అయితే ఉన్నది, తగిలింది నాకు కూడా. ఇక్కడ ఫస్ట్ జగనన్న వస్తాడని చెప్పి అటుపక్క హెల్ప్యాడ్ దగ్గరికి పోయే తరుణంలో అక్కడ హైవే మీద లాటరీ చార్జ్ చేశారు. నేను కూడా కనపడవచ్చు, వీడియోలో చూడొచ్చు, ఆ జనాలలో కనిపించను కాలుకైతే తగిలింది. ఇది ఫోటో అయితే తీసి పెట్టగలుగుతాను, కానీ అంటే చూపించలేని పరిస్థితి లేడీ కాబట్టి అది సార్ జరిగింది. చాలా పోలీసుల వ్యవహారం ఎలా ఉందంటే, కనీసం జనాలు అక్కడ ఒక గుంత ఉందండి, పెద్ద గుంత ఉంది, మార్కెట్ గేటు ఎంట్రన్స్కి లెఫ్ట్ సైడ్లో గుంత ఉంది,
ఆ బార్గేట్లు నిమిషానికి పెట్టి పోలీసు వ్యవస్థలు ఏం చేస్తున్నాయో నాకు తెలియదు. కనీసం ఆ గుంత దగ్గర పెట్టలేదండి. ఆ గుంత 10 అడుగులు లోతుందండి. మీరు ఇప్పుడు కూడా మీరు చూడొచ్చు, బార్గేట్లు అయితే అక్కడ పెట్టలేదు. అంటే ఈ జనాలు ఏమైపోతారు సార్? ఇవన్నీ కూడా ప్రశ్నిస్తే ఏదో కారణాలు చెప్పి నీకెందుకు అని చెప్పేసి బెదిరించారు వాళ్ళు. అక్కడ మెయిన్ ఏమంటే బండి కోసం చాలా ఇచ్చేశారు, కేసు చేస్తాము, నీ పైన డ్రింక్ అండ్ డ్రైవ్ కేసు చేస్తాము, ఇంకా బండి సీజ్ చేస్తాము, దానిపైన పీజీఆర్ అనేసి ఒక నేమ్ ఉంది సార్. నేను మా కొలీగ్స్ అడిగి తీసుకొచ్చాను, అది ఎవరిదనే నాకు కరెక్ట్గా తెలీదు. అది పెట్టి పుంగనూరు రామచంద్రారెడ్డి ఇది బండి, ఈ పుంగనూరు రామచంద్రారెడ్డి బండి అని చెప్పేసి 10 సార్లు అడిగారు కొంతమంది అక్కడ ఉన్నటువంటి ఎస్ఐలు కావచ్చు, సిఐలు కావచ్చు. ఆ ఫోటో తీస్తూ తర్వాత పక్కన పెట్టిన తర్వాత ఒక వెహికల్ అక్కడ బుల్లెట్ వెహికల్, ఇంకా ప్లస్ వెహికల్, పోలీస్ వెహికల్ కూడా ఉంది. ఆ వెహికల్ పక్కకు తీసుకెళ్ళి ఇది రామచంద్రారెడ్డి వెహికల్ అని చెప్పి పదే ప్రశ్నించారు సార్. సార్ నాకైతే తెలీదు, నాకు కొలీగ్స్ ఇది బండి, నాకు ఎవరిదనే తెలీదు, నాకు అవసరపడి నేను జగనన్న వస్తున్నాడని తీసుకున్నాను, అంతేగాని ఇది రామచంద్రారెడ్డిదా ఇంకొకరిదని నాకు తెలియదు అనేసి చెప్పినా కూడా వినకుండా దుర్భాషలాడుతూ ఇలా నన్ను భయభ్రాంతులకు గురి చేశారు సార్. ఇది జరిగినట్టుంది. అంటే మీరు హైవే పైన వెళ్ళారా, లేకుంటే మీరేమైనా అడదారుల్లో ఇటు ఏమైనా వెళ్ళారా? అక్కడికి వెళ్ళే వరకు బాగానే ఉంది సార్, టోల్ గేట్ వరకు బాగానే ఉంది. అక్కడ నుంచి వెళ్ళడానికి ఎట్టి పరిస్థితుల్లో పంపించలేదు సార్. పంపించకుండా మేము అడ్డదారులలో మా జగనన్న కోసం మేము అభిమానంతో, కొంతమంది అంటుంటారు పేటీఎం, మేమైతే పేటీఎం తీసుకునే వాళ్ళం కాదండి, స్వచ్ఛమైన జగనన్న నాయకులం, జగనన్న కోసమే వచ్చామే తప్ప ఇలాంటి భయపడేదానికి మేము సిద్ధంగా లేము. అడ్డదారిలో తోపులో మేము కొంచెం వీడియో క్లిప్ కూడా ఉంది, మీకు పెడతాను చూడండి. మామిడి తోటలలో ఇలా చుట్టుకుంటూ మేము అక్కడికి చేరుకుందాం. ఎట్టి పరిస్థితుల్లో రోడ్డు మీద వదలలేదండి. కరెక్ట్గా 10:20, 10:30కి ఎక్కడే కానీ మమ్మల్ని వదలలేదండి. చాలా ఇబ్బందులు పెట్టించారు. నిండా మాట్లాడితే ఫస్ట్ టోల్ గేట్ దగ్గర అయితే కీస్ కూడా లాక్కున్నారండి పోలీసు వాళ్ళు. కీస్ లాక్కున్నారు. సరే మేడం మేము ఇట్లా తిరిగి వెళ్ళిపోతాము అంటే సరే మళ్ళీ ఇచ్చేస్తారు సార్ మాకు. ఇలా ప్రతి అడుగున ఇబ్బందులు పెడుతూ అసలు ఎక్కడ పోయినా ఇంకేదన్నా కొంచెం గట్టిగా మాట్లాడినంటే దుర్భాషలు ఆడుతున్నారు సార్ పోలీసు వాళ్ళు. పోలీసు వ్యవస్థ ఇలా ఇంత పోలీసు వాళ్ళు ప్రజలకి సామాన్యులకు ఉండాల్సినటువంటి భద్రత వాళ్ళు సామాన్యులు వాళ్ళ వల్లే భయపడేటట్టుగా ఈరోజు వ్యవహరిస్తున్నారు సార్. అయితే ఒకటి చెప్పండి, మిమ్మల్ని ఎవరైనా ఇలా బుల్లెట్ ఎత్తుకొని వెళ్ళమని చెప్పారా, లేదంటే ఎవరైనా డబ్బులు ఇచ్చి వెళ్ళమని అన్నారు? నేను అదే కదా సార్ అంటున్నాను, మా అభిమానంతో వెళ్తున్నాం సార్. మా సొంత ఖర్చులు 1000 రూపాయలు పెట్రోల్ పట్టుకుని మా సొంత ఖర్చులు పెట్టుకుని, నేను ఒక అమ్మాయి నా ఫ్రెండ్ని కూడా తీసుకెళ్ళాను, బుల్లెట్ మీద కూడా కనబడుతుంది మీరు చూడొచ్చు. మా సొంత ఖర్చులు పెట్టుకుని తిరుపతి నుంచి బయలుదేరి అక్కడికి పోయి చేరుకుని ఎంతో కష్టపడి అక్కడ చేరుకుంటే అక్కడ ఎక్కడా కానీ మమ్మల్ని పంపించిన దాఖలాలు లేదు సార్. మేము కష్టపడి అటు ఇటు ఒక సైడ్లో దారులలో చూసుకుంటూ ఎట్టయినా మన జగనన్నను కలవాలా చూడాలనే ఒక ఉద్దేశంతో మేము వెళ్ళామే. కానీ ఎవరు డబ్బులు ఇచ్చి మీరు వెళ్ళండి అమ్మా అని చెప్పింది దాఖలాలో లేదండి. మేము ఎప్పుడు జగనన్న కోసమే బతుకుతాం, జగనన్న కోసమే ఊపిరున్నంత వరకు మేము ప్రయాణిస్తాం. చివరిగా ఒకే ఒక ప్రశ్న, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే ఎందుకు మీకు అంత అభిమానం, అంత ప్రేమ? వాస్తవంగా చెప్పాలంటే సార్, నేను 8th క్లాస్ చదువుతున్నాను. అప్పుడు జగనన్న అనేది కూడా నాకు తెలియదు. 8th క్లాస్ చదివేటప్పుడు మాకు పొలం దగ్గర ఇల్లు ఉండేది. ఆ ఇల్లున్న సమయంలో ఆ 1 phase కరెంట్ అనేది మాకు కట్ చేసేస్తాడండి. అప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్. ఆ 1 phase కరెంట్ మాకు వచ్చేటట్లేదు. అంటే బావుల కాడ కరెంట్ బీకేస్తాడు. 3 phase వస్తుంది చూసారా మోటార్ల కరెంటు, ఆ సమయం మాత్రమే 8th, 9th, 10th కిరోసిన్ బుడ్డి గుర్తుంటుందా? ఆ కిరోసిన్ బుడ్డి పెట్టుకొని నేను 10th, 8th, 9th, 10th ఈ 3 years తర్వాత 10thకి వచ్చిన తర్వాత 10th మార్చిలో ఎలక్షన్స్ వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి గారు వచ్చారండి. రాజశేఖర రెడ్డి కానీ ఆ ఒక్క 3 months 3 years మా నాన్నగారు అటు చుట్టుపక్కల బావుల దగ్గర ఉండే వాళ్ళందరూ కనీసం తిరగని సమయం లేదండి. మాకు సర్వీస్ ఇప్పించండి, మేము బావుల దగ్గర ఉన్నాము, మాకు కరెంట్ కావాలి అని ఏ సమయంలో ఇచ్చినటువంటి దాఖలాలు లేదండి. అదే రాజశేఖర రెడ్డి గారు వచ్చిన 3 monthsకి విత్ ఇన్ 3 monthsలో మాకు సపరేట్గా ట్రాన్స్ఫార్మర్స్ ఇప్పించి మాకు 1 phase కరెంట్ ఇచ్చి మాకు బావుల కాడ ప్రశాంతంగా ఉండేటట్టుగా చేసినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. అదే అభిమానంతో మేము ఈ రోజుటికి కూడా మేము జగనన్నకే అభిమానంతో, ఆ రాజశేఖర రెడ్డి గారి అభిమానంతో జగనన్నకు కృతజ్ఞత చెప్పుకోవాలి. తండ్రి గారైనటువంటి తన బిడ్డ కాబట్టి జగనన్నతో ఎప్పుడు నడుస్తాం, ఎప్పుడు ఉంటాం. ఎవరు ఎన్ని ఆకాంక్షలు పెట్టినా, ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, కేసులు పెడతామని బెదిరించినా జగనన్న కోసం ప్రాణమైనా ఇస్తామే తప్ప భయపడి తగ్గేదే లేదు. రపరప అనే డైలాగులకే రాష్ట్రం అంతా భయపడుతున్నారు కూటమి ప్రభుత్వం. అదేవిధంగా రపరప అనే డైలాగులకు భయపడుతున్నారు. రపరప అంటే తప్పు లేదు, తప్పు. సినిమా డైలాగులు రపరప తగ్గేదే లేదు అంటే తప్పు, నరకేతే మాత్రం తప్పు లేదు. అది కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి వైఖరి. అసలు పోలీసు వ్యవస్థ మొత్తం
ఆల్ ఫ్లాప్ అయిందని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇది నిన్న బంగారుపాలెం వైఎస్ జగన్మోహన్ రెడ్డి యాత్ర ఈ పర్యటన ఏదైతే ఉందో ఆ పర్యటనకు మేమంతా స్వచ్ఛందంగా వచ్చాం తప్ప ఎవరు డబ్బులు ఇస్తే అక్కడికి రాలేదు. మా అంతటా మా సొంత ఖర్చులు పెట్టుకొని మేము స్వచ్ఛందంగా అక్కడికి చేరుకున్నాం. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులైతే కార్యకర్తలు కూడా అక్కడికి స్వచ్ఛందంగా రావడం జరిగిందే తప్ప అదేవిధంగా వారి అభిమానాన్ని కూడా చాటుకొట్టడం జరిగింది. రైతులకు సంఘీభావంగానే వారు అక్కడికి చేరుకొని అక్కడ పెద్ద ఎత్తున వారికి రైతులకు మద్దతుగా నిలవడం జరుగుతుంది అనేసి అన్నారు. అయితే ఇక్కడ ఈ పర్యటనలో పోలీసులు అడుగడుగున ఆంక్షలు విధిస్తూ వారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ వారిని బూతులు మహిళలను కూడా చూడకుండా బూతులు తిడుతూ లాఠీ చార్జ్ కూడా చేయడం జరిగింది అని కూడా అంటున్నారు. ఇందులో ఈ మమత అనే మహిళ ఈమె బుల్లెట్ పైన తిరుపతి నుంచి అక్కడికి చేరుకోవడం జరిగింది. ఆ చేరుకునే నేపథ్యంలో అక్కడ చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నాను. నేను పోలీసుల వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. అదేవిధంగా అక్కడ పోలీసులు కూడా నన్ను బెదిరించడం కూడా జరిగింది. నాపై లాఠీ చార్జ్ కూడా చేయడం జరిగింది. నా మోకాళ్ళ దగ్గర గాయం కూడా అయ్యింది అనేసి అని కూడా అంటుంది. పోలీసుల తీరు పట్ల ఆమె మండిపడుతున్నారు. ఇదైతే ఈ కూటమి ప్రభుత్వానికి సరైన పద్ధతి కాదు. ఇకనైనా వైఖరి మార్చుకోవాలనేసి కూడా కోరుతున్నారు.